వచ్చిందిగా ఓకేనా స్టార్ట్ చేసేనా షేరింగ్ రాలేదేంటి వచ్చిందా వచ్చిందా మల్టిపుల్ షేరింగ్ ఇందాకే చేస్తాను రికార్డింగ్ అవుతుందా వచ్చిందా అమ్మ స్క్రీన్ కనబడుతుందా లేదు మేడం లేదు కదా లేదు మేడం చూడండి ఒకసారి శ్రీనివాస్ సార్కి ఫోన్ చేయండి ఓపెన్ చేసే ఉంది డెస్క్టాప్ మీద ఇదిగో కామెడీ పర్సన్
ఓకే, శ్రీనివాస్ సార్ ఫోన్ చేయండి. మా ఇప్పుడు కూడా షేర్ అవ్వలేదా స్క్రీను? లేదు మేడం. యువర్ స్క్రీన్ షేరింగ్ ఈజ్ పాజ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు ఓకే, స్క్రీన్ షేర్ అయిందా? వాయిస్ ఆడిబుల్ గా ఉందా? ఓకే మేడం. ఎస్, ఓకే ఓకే ఓకేనా. సో లాస్ట్ క్లాస్లో ఇమేజ్ ఎక్విజిషన్ అండ్ సెన్సింగ్, ఇమేజ్ సెన్సింగ్ అండ్ ఎక్విజిషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో దాని గురించి మళ్ళీ పైన ఒకసారి చెప్తున్నానమ్మా. ఇమేజ్ సెన్సింగ్ అంటే మనం ఏ ఇమేజ్ని అయితే డిజిటల్ ఇమేజ్ కింద ప్రాసెస్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ ఆ ఇమేజ్ని మనం క్యాప్చర్ చేయాలి. సో దట్ ఈస్ carried out by the sensing equipment. That sensing equipment is nothing but the camera. So ఈ sensing equipment దేని ద్వారా సెన్స్ చేస్తుందంటే ఫోటో డయోడ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ద సెన్సార్. ఈ సెన్సార్స్ మనకి ఇట్ ఈస్ ఎ సెన్సార్. ఈ సెన్సార్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ సెన్సార్ 3 ప్రిన్సిపల్స్లో వర్క్ అవుతుంది. ఒకటి సింగిల్ సెన్సార్, ఇంకొకటి సెన్సార్ స్ట్రిప్ అండ్ సెన్సార్ ఎరే. ఓకేనా. ఈ సింగిల్ సెన్సార్కి వచ్చేసరికి ఇది బోత్ కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్లో కూడా ఇది మూవ్ అవుతూ ఉంటే మనకి టాప్ ఆఫ్ ద పిక్చర్ నుంచి బాటమ్ ఆఫ్ ద పిక్చర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ని ఈ సెన్సార్ స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు ఇది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, అలాగే ఒక్కొక్క లైన్ని స్కాన్ చేసుకుంటూ బాటమ్ ఆఫ్ ద పిక్చర్ వరకు స్కాన్ చేసుకుంటూ రావాలి ఈ సింగిల్ సెన్సార్ అయితే. ఓకే. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఒక సెన్సార్ స్ట్రిప్ ని తీసుకున్నారు. ఈ సెన్సార్ స్ట్రిప్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ నెంబర్ ఆఫ్ సెన్సార్స్ అరేంజ్డ్ హారిజాంటల్లీ. సో ఈ సెన్సార్ స్ట్రిప్ ని ఏం చేస్తామంటే ఏ ఇమేజ్ అయితే మనం స్కాన్ చేయాలో దాన్ని పైనుంచి కింద వరకు మూవ్ చేస్తాం. ఈ సెన్సార్స్ అన్ని కూడా ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఇక్కడ ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ మూమెంట్ లో మనకి మొత్తం పిక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సెన్సార్స్ ఏవైతే హారిజాంటల్ గా స్ట్రిప్ కింద పెట్టామో ఆ సెన్సార్ పైనుంచి కింద వరకు జస్ట్ ఒకసారి మూవ్ అయ్యేసరికి ఆ పిక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెన్సార్ స్ట్రిప్ క్యాప్చర్ చేసేస్తుంది. ఓకే. సో ఇక్కడ వన్ డైరెక్షన్ లో మూమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం వీఆర్ హ్యావింగ్ అనదర్ టైప్, దట్ ఈస్ ద సెన్సార్ ఎరే. ఈ సెన్సార్ ఎరేలో ఏంటంటే హారిజాంటల్ స్ట్రిప్స్ ని 1 by 1 కింద వరకు, అంటే ఎంత ఇమేజ్ అయితే మనం స్కాన్ చేస్తున్నామో, ఎంత ఇమేజ్ అయితే మనం క్యాప్చర్ చేస్తున్నామో అంత ఇమేజ్ కి సరిపడగా రోస్ అండ్ కాలమ్స్ ని, ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క సెన్సార్ ఒక్కొక్క పిక్సెల్ ఇన్ఫర్మేషన్ ని, అంటే ఒక పిక్సెల్ కాదులే, ఒక సెన్సార్ ఎంత మాక్సిమం పిక్చర్ ని ఎట్ ఏ టైం తీసుకోగలదో ఆ పిక్చర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆ సెన్సార్స్ అలాగా ప్రతి లొకేషన్ లో టాప్ ఆఫ్ ద పిక్చర్ నుంచి బాటమ్ ఆఫ్ ద పిక్చర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ లో ఉన్న పిక్సెల్ ఇన్ఫర్మేషన్ ని సెన్సార్స్ అనేవి క్యాప్చర్ చేసుకుంటాయి. ఓకేనా. ఇది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నది. సో ఫస్ట్ సింగిల్ సెన్సార్ అయితే కనుక 2 డిస్ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకని ఎక్స్ యాక్సిస్ లో మూవ్ చేయాలి సెన్సార్ ని, అలాగే వై యాక్సిస్ లో కూడా మూవ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ డైరెక్షనల్ మూవ్మెంట్. ఈ స్ట్రిప్ ని మనం టాప్ టు బాటమ్ మూవ్ చేస్తే ఒక ఇమేజ్ మొత్తం స్కాన్ అయిపోతుంది. ఓకేనా. దిస్ ఇస్ సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసరికి అసలు డిస్ప్లేస్మెంట్ ఏమీ అవసరం లేకుండానే ఇమేజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేస్తాం. ఈ క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ చేసే ప్రొసీజర్ ఏంటి, డిజిటైజేషన్. సో దాని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అట్ ద ఎండింగ్ ఆఫ్ ద క్లాస్ మనం ఏం చెప్పుకున్నామంటే అసలు 2 డైమెన్షనల్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. వేరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఇక్కడ ఎక్స్ వై అన్నది ఏంటంటే కోఆర్డినేట్స్. ఓకేనా. రోస్ కాలమ్స్, రో కాలమ్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ని
XY అంటున్నాము, అక్కడ X వాల్యూ ఒకటి ఉంటుంది, Y వాల్యూ. మళ్ళీ నెక్స్ట్ పిక్సెల్ వాల్యూకి వెళ్ళేసరికి అక్కడ XY కోఆర్డినేట్స్ చేంజ్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళేసరికి కోఆర్డినేట్స్, అలాగే కిందకు వచ్చేసరికి XY కోఆర్డినేట్స్. ఆ XY కోఆర్డినేట్ వాల్యూస్ అనేవి ప్రతి పిక్సెల్కి ఒకటే ఉండవు, పిక్సెల్కి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ f(xy) అంటే ఏంటంటే ఈ పర్టికులర్ కోఆర్డినేట్ వాల్యూస్ దగ్గర అక్కడ ఆ పిక్సెల్ ఆఫర్ చేసే యాంప్లిట్యూడ్ని f(xy) అంటాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ f ఎట్ xy పాయింట్. ఆ మొత్తం అంటే ఇప్పుడు f(xy) మనకి 3 ఇన్ఫర్మేషన్స్ ఇస్తుందమ్మా. ఒకటి x కోఆర్డినేట్ వాల్యూ, y కోఆర్డినేట్ వాల్యూ అండ్ ఆ పర్టికులర్ xy కోఆర్డినేట్స్ దగ్గర ఉన్న యాంప్లిట్యూడ్ వాల్యూ. ఓకేనా? సో అంటే మనకి ఈ శాంప్లింగ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ దగ్గర నుంచి f(xy), దిస్ f(xy) హ్యావింగ్ x కోఆర్డినేట్ వాల్యూ, y కోఆర్డినేట్ వాల్యూ. ఎక్కడైతే ఆ x అండ్ y కోఆర్డినేట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉందో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఉన్న ఎవరు రాస్తున్నది? మీకు ఏమన్నా ఉంటే క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయండి, లేదా కామ్గా ఉండండి, పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకండి అమ్మా. సో XY నేను ఇప్పుడు చూస్తాను ఎవరు డ్రా చేస్తారు అవి. XY కోఆర్డినేట్స్కి రిలేటెడ్గా ఉన్న యాంప్లిట్యూడ్. ఓకేనా? ఈ 3 ఇన్ఫర్మేషన్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 to infinity. అంటే ఇక్కడ చూడండి, ఈ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ అనేది 0 అయితే ఉండదు, అట్ ద సేమ్ టైం ఫైనట్ అయి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పిక్సెల్ వాల్యూస్ మనం తీసుకుంటాం. దీస్ పిక్సెల్ వాల్యూస్ డిపెండ్స్ అపాన్ ద 2 థింగ్స్, ల్యూమినెన్స్ అండ్ రిఫ్లెక్టెన్స్. వీటి గురించి కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ ఆబ్జెక్ట్ మీద పడుతుంది అన్నది ల్యూమినేషన్ అవుతే, ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ అయిన లైట్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ మనం సెన్స్ చేస్తున్నాము, దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ I(xy). ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై I(xy) అండ్ దిస్ ఈస్ రిప్రజెంటెడ్ బై R(xy). సో the product of I(xy) and R(xy) is the nothing but the f(xy). Okay Nana? So this luminance is in between 0 to infinite and reflectance must be 0 to 1. 0 indicates the white level and 1 indicates the 0 indicates the black level and 1 indicates the white level. So in between 0 to 1 level మధ్యలో ఉన్న గ్రే లెవెల్స్ అన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. మనకి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ 0 to 1కి మధ్యలో వస్తాయి. ఇక్కడ మీకు నేను చూపించడం కోసం ఈ స్లైడ్ ఓపెన్ చేశాను. సో వేవ్ లెట్స్కి వచ్చేసరికి 0 to రిఫ్లెక్టెన్స్ వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ రిఫ్లెక్టెన్స్ వాల్యూ ఈజ్ 0.01 అండ్ స్టైన్లెస్ స్టీల్కి వచ్చేసరికి 0.65 అండ్ వైట్ వాల్ నుంచి మనకు మాక్సిమం లైట్, ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ దాని మీద ఇన్సిడెంట్ చేసామో అంత అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 0.8 ఉంటుంది రిఫ్లెక్టెన్స్ వాల్యూ. వైట్ వాల్కి ఉండే రిఫ్లెక్టెన్స్ వాల్యూ 0.8 అండ్ అలాగే సిల్వర్ ప్లేట్ అంటే వైట్ వాల్ కన్నా సిల్వర్ ప్లేట్ కి ఇంకా ఎక్కువ రిఫ్లెక్టెన్స్ అనేది ఉంటుంది. అంటే తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ దాని మీద ఎమిట్ అయ్యిందో ఆ అమౌంట్ ఆఫ్ లైట్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ లైట్ని మనకి ఎమిట్ చేసేస్తుంది. సో 0.9 అండ్ వచ్చేసరికి స్నోకి వచ్చేసరికి 0.93. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఈ వాల్యూస్ అన్ని నేను చెప్పానమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే మోనోక్రోమ్ ఇమేజెస్కి వచ్చేసరికి ఈ ఇంటెన్సిటీ అనేది మినిమం నుంచి మాక్సిమం వరకు ఉంటుంది. ఈ మినిమం మాక్సిమం వాల్యూస్ దట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద ల్యూమినెన్స్ అండ్ రిఫ్లెక్టెన్స్. ఓకే? సో ఈ మినిమం మాక్సిమం వాల్యూస్కి మధ్యలో మనకి డిఫరెంట్ గ్రే లెవెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. గ్రే లెవెల్స్ అంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసుకున్నారు, మూవీస్ చూస్తారు కదా, అందులో మనకి ఏ కలర్ ఆఫ్ డ్రెస్ వాళ్ళు వేసుకున్నా సరే మనకి అవి ఓన్లీ డిఫరెంట్ గ్రే లెవెల్స్ లాగా కనబడతాయి, కానీ అందులో రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ మనం ఏమీ ఐడెంటిఫై చేయలేము. ఓకేనా? సో ఇక్కడ మోనోక్రోమ్ ఇమేజ్కి వచ్చేసరికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రే లెవెల్స్ని మాత్రమే మనం ఐడెంటిఫై చేయడం అనేది కుదురుతుంది. అండ్ కమ్ టు ద టుడేస్ టాపిక్, ఇమేజ్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. ఓకేనా? సో ఈ ఇమేజ్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ దేనికి, వన్స్ ద సెన్సార్ సెన్స్ చేసేసిన తర్వాత దట్ సిగ్నల్ ఈజ్ ఏ అనలాగ్ వోల్టేజ్ సిగ్నల్. ఆ అనలాగ్ వోల్టేజ్ సిగ్నల్ని మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మనం చేసే ప్రాసెసింగ్ వచ్చి డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో దట్ ఆ అనలాగ్ ఏసీ వోల్టేజ్ని మనం డిజిటల్లోకి కన్వర్ట్ చేయడం కోసం వీఆర్ పెర్ఫార్మింగ్ 2 టాస్క్స్. డిజిటైజేషన్ మీన్స్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. శాంప్లింగ్ అంటే ఏంటి,
వాటిని ఈ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో శాంపిల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఏవైతే మనం శాంపిల్స్ కింద డివైడ్ చేసుకున్నామో ఆ శాంపిల్కి ఈక్వాలెంట్ వాల్యూస్ని అసైన్ చేయడమే క్వాంటైజేషన్. ఓకేనా, శాంప్లింగ్ క్వాంటైజేషన్. మీకు ఆల్రెడీ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అని చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైలో ఏముంటుంది, ఎక్స్ అండ్ వై ఆర్ ద కోఆర్డినేట్స్ అండ్ ఎఫ్ ఈస్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో వీ హ్యావ్ టు అప్లై శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ ఆన్ దీస్ 3 థింగ్స్. ఏంటవి, 2 కోఆర్డినేట్స్ మీద అప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం ఆంప్లిట్యూడ్ మీద కూడా మనం డిజిటైజేషన్ అప్లై చేయాలి. అంటే శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ మనకి ఏ డైరెక్షన్స్లో జరగాలి, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ మీద జరగాలి, అట్ ద సేమ్ టైం ఆంప్లిట్యూడ్స్ మీద కూడా అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో మనం నార్మల్గా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీరు శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ గురించి నేర్చుకున్నారు. బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్లో క్వాంటైజేషన్ అప్లై చేసినప్పుడు, శాంప్లింగ్ అప్లై చేసినప్పుడు అది సింగిల్ డైమెన్షనల్ సిగ్నల్. ఓకేనా, అక్కడ మీరు నేర్చుకున్నది ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ సిగ్నల్స్, అంటే 1 డైమెన్షనల్ సిగ్నల్స్ మీద మీరు శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు. కమ్ టు దిస్, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇమేజ్. ఓకేనా, సో దిస్ ఇమేజ్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ సిగ్నల్. ఎస్ ఆర్ నో? ఓకే, ఇమేజ్ అనేది 2 డైమెన్షనల్ సిగ్నల్. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ ఇన్ 2 డైమెన్షనల్ ఇమేజ్ మీద అప్లై చేయాలి. అంటే ఈ 2 డైమెన్షనల్ సిగ్నల్స్ మీద అట్ ఏ టైం 2 డైమెన్షనల్ సిగ్నల్స్ మీద శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేయాలి. అర్థమైందా? ప్రీవియస్ కేస్కి ఇక్కడికి డిఫరెన్స్ అర్థమైందా? అక్కడ 1 డైమెన్షనల్ సిగ్నల్స్ మీద అప్లై చేస్తాం, ఇక్కడ 2 డైమెన్షనల్ సిగ్నల్. ఓకే, సో sampling, first point చూడండి, digitizing the coordinate values is called sampling, digitizing the amplitude values is called as quantization. చాలా బాగా అర్థం చేసుకోవాలమ్మా మీరు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈ టూ లైన్స్కి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది. ఓకే, సో అదేంటన్నది నేను ఇప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు దీన్ని స్కాన్ చేయాలి. ఓకే, ఏమన్నా మీకు కావాలనుకుంటే మనం మామూలుగా 3 ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుంటామని చెప్పాను కదా. ఒకటేమో సెన్సార్, సింగిల్ సెన్సారు విత్ మోషన్, హారిజాంటల్ మోషన్ ఉంటుంది, అలాగే సర్క్యులర్ మోషన్ కూడా. సెన్సార్ స్ట్రిప్ వచ్చేసరికి ఓన్లీ వై డైరెక్షన్లో మోషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. సెన్సార్ ఏరియాకి నో డిస్ప్లేస్మెంట్, అసలు మనకు ఏ డైరెక్షన్లో కూడా మనకు డిస్ప్లేస్మెంట్ అవసరం లేదు. ఓకేనా, ఇది ఆల్రెడీ నేను ఈ రోజు క్లాస్లో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే మీరు నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి నేను ఇక్కడ ఒక ఇమేజ్ని సెన్స్ చేస్తున్నాను. ఓకే, సో ఏ ఇమేజ్ని అయితే సెన్స్ చేస్తున్నానో దట్ ఈస్ దిస్ ఇమేజ్. నేను ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తము బ్లాక్గా లేదు అండ్ వైట్గా లేదు, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రే లెవెల్స్ అనేవి ఇమేజ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా, నేను ఇప్పుడు ఏంటంటే ఏ నుంచి బికి ఒక లైన్ ఉంది కదా, బై యూజింగ్ ఏ సెన్సార్ we are sensing this line. ఓకే, ఏ నుంచి బి వరకు నేను సెన్సార్ ద్వారా సెన్స్ చేసినప్పుడు వచ్చిన సిగ్నల్ ఇది. ఓకేనా, ఏ సిగ్నల్ నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను చూడండి అమ్మా. ఈ ఇమేజ్ని మొత్తాన్ని నేను ఇప్పుడు చేయట్లేదు, ఎందుకని మనం ఒక సింగిల్ సెన్సార్ యూజ్ చేసుకుని చేసేటప్పుడు లైన్ బై లైన్ చేసుకుంటూ ఉంటాము, పిక్సెల్ బై పిక్సెల్. అదే ఎరే అనుకోండి, అట్ ఏ టైం మొత్తం ఇమేజ్ మొత్తాన్ని ఒకేసారి మనం క్యాప్చర్ చేసేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నది ఏంటంటే ఏ నుంచి బి వరకు ఉన్న లైన్ని సెన్స్ చేస్తున్నాం. ఓకేనా, సెన్స్ చేసేటప్పుడు మీకు చూడండి ఇక్కడంతా కూడా వైట్ లెవెల్ ఉంది. ఓకేనా, దిస్ వైట్ లెవెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై హైయెస్ట్ లెవెల్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రే లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రే లెవెల్స్కి రిలేటెడ్గా ఇక్కడ మనకి ఈ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిగ్నల్ ఏంటంటే డ్యూ టు ద డిస్టర్బెన్సెస్ ఇన్ దిస్ గ్రే లెవెల్స్. డిస్టర్బెన్సెస్ అంటే ఇక్కడ మనకు ఒక గ్రే లెవెల్ అనేది కరెక్ట్గా లేదు, ఈ గ్రే లెవెల్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ గ్రే లెవెల్స్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది. ఓకేనా, ఇక్కడ గ్రే లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్ట్రికల్ వోల్టేజ్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఇలా డిఫరెంట్ వోల్టేజెస్ లెవెల్స్ కింద కన్వర్ట్ అయింది. అండ్ అట్ దిస్ ఎడ్జ్ కరెక్ట్గా ఇది ఏమైపోయింది, ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వోల్టేజెస్ నుంచి కరెక్ట్గా వైట్ లెవెల్లోకి వచ్చేసింది. సో ఆ వైట్ లెవెల్ మళ్ళీ హైయెస్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. ఓకేనా, సో వైట్ లెవెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1 and different levels of gray levels are represented here like this. Okay, so this is the signal captured by generated by the sensors. ఈ సెన్సార్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ శాంప్లింగ్ చేయాలి, నెక్స్ట్ క్వాంటైజేషన్. శాంప్లింగ్ అంటే ఇక్కడ ఏం చెప్పాను, డిజిటైజింగ్ ద కోఆర్డినేట్ వాల్యూస్ ఇన్ కోఆర్డినేట్ వాల్యూస్. కోఆర్డినేట్ వాల్యూస్ ఏంటి ఇక్కడ, ఇగోండి ఇక్కడ హారిజాంటల్ గా ఉన్న లైన్ ని చూడండి, ఇక్కడ చిన్న 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 శాంపిల్స్ కింద దీన్ని డివైడ్ చేసుకున్నాం. Instantaneous interval, instantaneous values at
రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అమ్మా. ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అంటే చూడండి ఇక్కడ ఉన్న ఇంటర్వెల్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఫిక్స్డ్ గా ఉంది. సో ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ ని మనం డివైడ్ చేసుకున్నాం. సో ఈ డివైడ్ చేసుకున్న తర్వాత దిస్ ఈస్ కాల్డ్ యాజ్ శాంప్లింగ్. ఈ శాంప్లింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ గా ఒక వోల్టేజ్ అంటే ఒక్కొక్క అన్ని ఇంటర్వెల్స్ కి ఒకే యాంప్లిట్యూడ్ మెయింటైన్ అయి ఉందా? లేదు. ఒక్కొక్క ఇంటర్వెల్ దగ్గర ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంది. సో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉండడం వల్ల అది ఒక్కొక్క లెవెల్ ఆఫ్ వై కోఆర్డినేట్ మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఈ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటామంటే శాంప్లింగ్ అంటాము. అండ్ ఈ శాంపుల్ అయిన తర్వాత మనకి ఇలాగా అంటే ఒక్కొక్క ఇంటర్వెల్ దగ్గర ఏ యాంప్లిట్యూడ్ అయితే ఉందో ఆ యాంప్లిట్యూడ్ వాల్యూస్ అన్ని కూడా నేను ఇక్కడ చిన్న వైట్ స్క్వేర్ బాక్సెస్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సో ఏవైతే మనం సెన్సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందో ఆ సెన్సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ శాంపుల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఈ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ శాంపుల్స్ దగ్గర ఉన్న ఏ యాంప్లిట్యూడ్స్ అయితే ఉన్నాయో దట్ యాంప్లిట్యూడ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద వైట్ స్క్వేర్ బాక్సెస్ ఇన్ దిస్ ఇమేజ్. ఓకే, సో ఈ వైట్ స్క్వేర్ వాల్యూస్కి ఒక పర్టికులర్ గ్రే లెవెల్ అనేది ఉంటుంది కదా. సో అన్నిటికీ ఒకే లెవెల్ ఆఫ్ గ్రే లెవెల్ లేదు. ఇక్కడ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ ఒకటే గ్రే లెవెల్ లేవు. అంటే అన్ని పిక్సెల్ వాల్యూస్కి ఒకటే గ్రే లెవెల్ లేదు. ఇక్కడ కొంచెం డార్క్గా ఉన్నది, మిడిల్కి వచ్చేసరికి మళ్ళీ లైట్ అయిపోయింది, మళ్ళీ చివరికి వెళ్ళే కొద్దీ డార్క్ అయింది. సో అలాగే మనకి ఇక్కడ వచ్చే పిక్సెల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎట్లా ఉంటుంది? తక్కువ గ్రే లెవెల్ నుంచి మళ్ళీ వైట్ లెవెల్కి దగ్గరగా వెళ్ళి మళ్ళీ బ్లాక్ లెవెల్కి దగ్గరగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్సెస్కి మనం సర్టెన్ ఇంటెన్సిటీ వాల్యూని అసైన్ చేయాలి. ఈ ఇంటెన్సిటీ వాల్యూని అసైన్ చేయడం కోసం వీఆర్ హ్యావింగ్ హియర్ గ్రే స్కేల్. ఓకేనా? ఈ గ్రే స్కేల్ ఏం ఇండికేట్ చేస్తుంది? బ్లాక్ టు వైట్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రే లెవెల్స్, 8 గ్రే లెవెల్స్. ఇక్కడ గ్రే లెవెల్స్ ఎలాట్లా తీసుకుంటామంటే 2n అమ్మ, 2k. ఓకేనా? మనకు నచ్చిన అంటే 4, 8, 16, 32, 64 అంటే ఇట్ మస్ట్ బి 2 పవర్స్లో ఉండాలి. నేను ఇక్కడ తీసుకున్నది 8 లెవెల్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ 8 లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ నుంచి వైట్ వరకు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పిక్సెల్స్కి మనం క్వాంటైజేషన్ చేసిన తర్వాత మనకి క్వాంటైజేషన్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ గ్రే లెవెల్స్కి ఈక్వాలెంట్ న్యూమరికల్ వాల్యూ, ఈ పిక్సెల్కి ఈక్వాలెంట్ న్యూమరికల్ వాల్యూ. ఆ న్యూమరికల్ వాల్యూ దేని నుంచి తీసుకుంటామంటే ఈ స్కేల్ ద్వారా, క్వాంటైజేషన్ స్కేల్ in which we are having different gray levels from black to white. సో ఈ పిక్సెల్ వాల్యూ దీనికి సంబంధించింది, ఇక్కడ ఉన్న పిక్సెల్ వాల్యూ ఆ గ్రే లెవెల్, అండ్ ఏ గ్రే లెవెల్కి సంబంధించిన పిక్సెల్ వాల్యూ ఆ స్కేల్ మీద ఉన్న లెవెల్ ఆఫ్ వాల్యూకి ఆ న్యూమరికల్ వాల్యూకి అసైన్ చేస్తాం. ఓకేనా? దిస్ ఇస్ ద కంటిన్యూస్ ఇమేజ్, ఏ స్కాన్ లైన్. ఇది వచ్చి స్కాన్ లైన్ ఫ్రమ్ A to B, ఏ నుంచి B వరకు తీసుకున్న స్కాన్ లైన్ యొక్క సిగ్నల్ ఏనమ్మా. ఇది మొత్తం పిక్చర్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది A to B. ఇక్కడ నేను చూపించాను కదా, A to B, లెఫ్ట్ టు రైట్. మనం ఒక లైన్ని స్కాన్ చేసినప్పుడు వచ్చిన ఎనలాగ్ వోల్టేజ్ సిగ్నల్, ఆ ఎనలాగ్ వోల్టేజ్ సిగ్నల్ని శాంప్లింగ్ చేసి, అండ్ శాంప్లింగ్ చేయడం అంటే ఏంటి? కోఆర్డినేట్స్ వాల్యూస్ని శాంప్లింగ్ చేయడం. అండ్ డిజిటైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్వాంటైజేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డిజిటైజింగ్ ద యాంప్లిట్యూడ్ వాల్యూస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటైజేషన్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఇలాగా మనం ఇక్కడ నేను చేసిందంతా కూడా సింగిల్ లైన్ అమ్మా, కానీ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ సో మెనీ లైన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అవునా? పై నుంచి కింద వరకు మనకి చాలా లైన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని టాప్ నుంచి బాటమ్ వరకు స్కాన్ చేసిన తర్వాత, సెన్స్ చేసిన తర్వాత ఆ సెన్సార్ ఇచ్చిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ని అంతటినీ కూడా ఇలా స్కానింగ్, శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేసి దాని ఈక్వాలెంట్ న్యూమరికల్ వాల్యూస్ని మనం చేస్తాం. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది చూడండి. A నుంచి Bకి ఈ AB లైన్ స్కాన్ చేసినప్పుడు అంటే సెన్స్ చేసినప్పుడు మనకు వచ్చిన అనలాగ్ ఇన్ఫర్మేషన్, దాన్ని క్వాంటైజేషన్ శాంప్లింగ్ చేసుకున్నాము. ఆ శాంప్లింగ్ చేసుకున్నప్పుడు చూడండి చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్, ఈ చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్కి న్యూమరికల్ వాల్యూ అసైన్ చేయడం కోసం దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటైజేషన్. ఓకేనా? సో ఇదేంటంటే ఇక్కడ ఈ శాంప్లింగ్ చేసిన తర్వాత మనకి దాని ఎగ్జాక్ట్ వాల్యూ మనం కావాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ లెవెల్స్ అనేది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి హై పెట్టుకుంటా. అంటే చిన్న చిన్న వెరీ ఫైన్ శాంప్లింగ్ అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఇమేజ్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం.
అట్ ద సేమ్ టైం అలాగే ఇక్కడ ఇంటెన్సిటీ స్కేల్ 8 తీసుకున్నాను. 8 కాకుండా 16, 32, 64 అలాగా ఈ ఇంటెన్సిటీలో డిఫరెంట్ అంటే ఈ మధ్యలో ఏ గ్రే లెవెల్లో ఉన్నా దానికి ఒక వాల్యూ అసైన్ అయిపోతుంది. ఈ మధ్యలో ఏ గ్రే లెవెల్ వాల్యూ ఉన్నా అది ఒక లెవెల్కి అసైన్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకా మనం దీన్ని ఇంకా చిన్న చిన్న క్వాంటైజేషన్ గ్రే లెవెల్ స్కేల్ని ఇంకా చిన్నగా చేసుకున్నాం అనుకోండి, మనకి సర్టెన్ ఆ పిక్సెల్లో ఉన్న ఎగ్జాక్ట్ గ్రే లెవెల్ వాల్యూని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఆఫ్టర్ క్వాంటైజేషన్ అంటే డిజిటైజేషన్, శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అయిన తర్వాత ఈ ఇమేజ్ని మనం తీసుకున్నాము. ఆ ఇమేజ్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మనకి వైట్ లెవెల్ ఉంది, ఆ వైట్ లెవెల్కి సమ్ ఎగ్జాక్ట్గా రాపోయినా కొంచెం అటు ఇటుగా వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకా దీన్ని పెంచాలి అంటే శాంప్లింగ్ రేట్ పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రే లెవెల్ ఇంటెన్సిటీ అంటే గ్రే లెవెల్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ గ్రే లెవెల్స్ విల్ ఆల్సో అవి కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటే కనుక మనకి ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా రీప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ద క్వాలిటీ ఆఫ్ ద డిజిటల్ ఇమేజ్ ఈస్ డిటర్మైన్డ్ టు ఎ లార్జ్ డిగ్రీ బై నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇంక్రీజ్ చేసుకుని అండ్ డిస్క్రీట్ ఇంటెన్సిటీ లెవెల్స్ అంటే ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్లో ఇంటెన్సిటీ లెవెల్స్ కూడా డిఫరెంట్ గా ఇంకా ఈ లెవెల్ కి ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, కానీ ఆ షేడ్స్ అన్నిటిని వాల్యూకి అసైన్ చేసేసాం. సో అందుకని చెప్పి మనము ఇంకా బెటర్ గా డిజిటైజేషన్ చేయాలి అంటే ఈ శాంపుల్ ఇంటర్వెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ discrete intensity levels in the sampling and quantization. However, image contact is also an important consideration in choosing these parameters. Okay, next digital image representation. అర్థమైంది కదమ్మా ఇది శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. ఆల్రెడీ మీరు ఏదైతే మీరు డిజిటల్ కమ్యూనికేషన్లో నేర్చుకున్నారో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఏంటంటే అక్కడ 1 డైమెన్షనల్ సిగ్నల్స్కి ఇప్పుడు 2 డైమెన్షనల్ సిగ్నల్స్కి అంటే పైనుంచి కింద వరకు వచ్చిన ఇమేజెస్ అన్నిటి మీద కూడా అట్ అ టైం చేసుకుంటూ వెళ్తే ఒక ఇమేజ్కి శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అప్లై చేసినట్టు అవుతుంది. ఓకేనా? రిప్రజెంటింగ్ డిజిటల్ ఇమేజెస్. డిజిటల్ ఇమేజెస్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? f(xy). సో స్పేషియల్ కోఆర్డినేట్స్కి వచ్చేసరికి మనం xy, కానీ మనం ఇప్పుడు దీన్ని ఏం చేసాము? డిజిటైజ్ చేసాం కదా. డిజిటైజ్ చేసేసరికి మనకు అక్కడ ఏంటి? m rows and n columns. m rows and n columns అంటే చూడండి, ఈ ఇమేజ్ని మనం m rows కింద అండ్ అలాగే n కాలమ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏముంటుంది? 1 1. ఈ పిక్సెల్ వాల్యూ ఏముంటుంది? y యాక్సిస్ 1 అవుతుంది, x యాక్సిస్ 1. అండ్ అలాగే ఈ పిక్సెల్ వాల్యూ వచ్చేసరికి డిఫరెంట్ కోఆర్డినేట్ వాల్యూస్. ఓకేనా? సో ఏవైతే మన స్పేషియల్ కోఆర్డినేట్స్ x అండ్ y అని తీసుకున్నామో ఇక్కడికి వచ్చేసరికి mn rows and columns కింద చెప్పుకుంటాం. ఓకేనా? 2 డైమెన్షనల్ ఫంక్షన్ f(xy) వేర్ x ఈజ్ ఫ్రమ్ 0 to m-1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 to n-1. ఎందుకని ఇక్కడ మనం శాంప్లింగ్ చేసినప్పుడు ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా, ఆ ఇంటర్వెల్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం, m rows and m columns. ఓకే, సో m rows and m columns ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర మనం f(xy) ని తీసుకుంటాం. f(xy) is the intensity of that point. ఏదైతే m rows and columns ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఉన్న ఆంప్లిట్యూడ్ ఇన్ఫర్మేషన్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద f(xy). ఇంతకు ముందు xy వచ్చేసరికి స్పేషియల్ కోఆర్డినేట్స్ అమ్మావి. ఇప్పుడు xy అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా? ఓకే, section of the real planes అదే అక్కడ స్పేషియల్ డొమైన్ xy ఆర్ కాల్డ్ as స్పేషియల్ వేరియబుల్స్ ఆర్ స్పేషియల్ కోఆర్డినేట్స్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా? సో ఈ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ దగ్గర ఉన్న వాల్యూస్ ని మనం చూడండి, f(0,0) అంటే ఏంటి? 0,0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉన్న ఆంప్లిట్యూడ్ వాల్యూ, అలాగే f ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఉన్న ఆంప్లిట్యూడ్ వాల్యూ. సో ఏవైతే ఇక్కడ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ ని మనం సెన్సార్ ద్వారా తీసుకుని శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేసి దానికి ఒక న్యూమరికల్ వాల్యూ అసైన్ చేస్తాము, దట్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ సైజ్ ఈస్ ఎంత ఇమేజ్ ని మనం ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ చేసుకున్నామో దట్ మ్యాట్రిక్స్ సైజ్ ఈజ్ ఆల్సో m into n అవుతుంది. మనం ఈ స్క్వేర్ ఇమేజ్ ని తీసుకున్నాం అనుకోండి, m into m అంటే ఈక్వల్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో ఈ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం తీసుకుని శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేసి దాన్ని న్యూమరికల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తామో దట్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్. దీస్ ఆర్ ద ఇంటిజర్ వాల్యూస్. ఓకేనా? సో చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 0 0 దగ్గర నుంచి m-1, 0, అలాగే చివరికి హారిజాంటల్ గా వెళ్ళేసరికి 0, n-1. అంటే ఇదంతా కూడా
y యాక్సిస్ అండ్ దిస్ ఈస్ x యాక్సిస్. x అండ్ y కోఆర్డినేట్ రెండు కోఇన్సిడెన్స్ అయిన వాల్యూ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో రిప్రజెంటింగ్ డిజిటల్ ఇమేజెస్ వచ్చేసరికి నెక్స్ట్ m ఇంటూ n అరే అంటున్నాం కదా. డిజిటల్ ఇమేజెస్ m ఇంటూ n అరే. అక్కడ మనం డిస్క్రీట్ ఇంటెన్సిటీ స్కేల్ చూపించాను కదా, డిస్క్రీట్ ఇంటెన్సిటీ వాల్యూస్. డిస్క్రీట్ ఇంటెన్సిటీ వాల్యూస్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్క్రీట్ ఇంటెన్సిటీ వాల్యూస్. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది బ్లాక్ లెవెల్ నుంచి వైట్ లెవెల్ వరకు చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిస్క్రీట్ ఇంటెన్సిటీ లెవెల్స్. ఈ లెవెల్స్ అనేవి మనకి ఇష్టం వచ్చినట్టు ఒక 4, 5, 6, 10 అట్లా తీసుకోవడం కుదరదమ్మా. దిస్ మస్ట్ బి 2 పవర్ k. ఎలా ఉండాలి ఇవి? ఈ దిస్ డిస్క్రీట్ ఇంటెన్సిటీ పవర్ ఆఫ్ 2. ఓకేనా? దట్ లెవెల్స్ ఈస్ ఈక్వల్ టు ద 2 పవర్ k. Okay, so this level is 0 to L minus 1. 0 is the black, L minus 1 is the white. Dynamic range వచ్చేసరికి maximum minimum intensity. Next అలాగే కాంట్రాస్ట్ వచ్చేసరికి difference between the highest and lowest intensity. Minimum and maximum, this is the lowest and highest intensity. Okay, సో ఇక్కడ క్లాక్ అబ్జర్వ్ చేస్తే మీకు టెక్స్ట్ బుక్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ అంత క్లారిటీగా లేదు. మేబీ నేను ఏమన్నా ఓకే, ఇక్కడ మీకు ఈ క్లాక్లో నెంబర్స్ అండ్ అలాగే డివిజన్స్, సెకండ్స్ డివిజన్, మినిట్స్ అవి ఉంటాయి కదా అవి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. కానీ ఈ ఇమేజ్కి వచ్చేసరికి అసలు అర్థం కావట్లేదు, అన్నీ మిక్స్ అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఎందుకని అంటే ఇక్కడ మనం 72 డాట్స్ పర్ ఇంచ్, ఈ ఇమేజ్కి 72 డాట్స్ పర్ ఇంచ్ తీసుకున్నామా. ఇక్కడికి వచ్చేసరికి 1250 డాట్స్ పర్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి చాలా క్లియర్గా ఉంది. ఇది కూడా 300 పిక్స్ పర్ ఇంచ్. ఇక్కడికి వచ్చేసరికి 150 పిక్స్ పర్ ఇంచ్ ఆల్సో సమ్ వాట్ హ్యావింగ్ రిజల్యూషన్. కానీ దీనికి వచ్చేసరికి రిజల్యూషన్ మొత్తం పాడైపోయింది. ఎందుకని అంటే ఇక్కడ మనం 72 డాట్స్ పర్, అంటే ఒక్కొక్క డాటు అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఇమేజ్ని క్యాప్చర్ చేయలేదు. అందుకని చెప్పి మనకి ఇక్కడ అంటే దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ డాట్స్ పర్ ఇంచ్ పెరిగే కొద్దీ ఆ ఇమేజ్ యొక్క రిజల్యూషన్, మీరు కెమెరా పర్చేస్ చేసినప్పుడు లేదా మీ ఫోన్లో కెమెరాస్ చూసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం అడుగుతారు? ఆ పిక్సెల్ రేట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మనకి ఆ పిక్చర్ క్వాలిటీ అనేది బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. ఓకేనా? సో అది నెక్స్ట్ ఓకే. సో గ్రే లెవెల్స్ చూడండి, బ్లాక్ వైట్ రెండే చూపించాను ఇక్కడ పిక్సెల్స్ బ్లాక్ వైట్. అలా కాకుండా ఇక్కడికి వచ్చేసరికి గ్రే లెవెల్స్ ఏమైనాయి? బ్లాక్ కొంచెం లైట్ అయింది, ఇంకా లైట్ అయింది, ఇక్కడ వైట్ అయింది. ఇక్కడ 4 లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సిటీ లెవెల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ 8. ఇక్కడికి వచ్చేసరికి 16 ఇంటెన్సిటీ లెవెల్స్. ఇక్కడికి వచ్చేసరికి 32 ఇంటెన్సిటీ లెవెల్స్, 64, 128 అండ్ 256. 256కి అంటే ఇక్కడ 8 బిట్స్ వచ్చేసరికి చూడండి బ్లాక్ నుంచి వైట్కి వెళ్తున్నట్టు తెలియకుండానే స్లోగా ఇంటెన్సిటీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధమైన దాంతో మనం క్వాంటైజేషన్ చేసాము అంటే మనకి ఆ పిక్చర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ గ్రే లెవెల్ వాల్యూని మనం కరెక్ట్గా రీడ్ చేయగలుగుతాము. సో అలాగే రిప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మనం కరెక్ట్గా రిప్రొడ్యూస్ చేస్తాం. శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేసినప్పుడు 2 థింగ్స్ బాగా మెయింటైన్ చేస్తే మనం రిప్రొడక్షన్ బాగా చేయొచ్చు అని చెప్పాను. ఒకటి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, అలాగే ఇంటెన్సిటీ లెవెల్స్ కూడా ఎక్కువగా. మనం ఇంతకు ముందు తీసుకున్నది 18 ఇంటెన్సిటీ తీసుకుంటే ఇట్లా మనకి గ్రే లెవెల్స్ అనేవి చేంజ్ అవుతుండే. అంటే ఇదొక స్కేల్. ఓకేనా? నెక్స్ట్ అలాగే క్వాంటైజేషన్ చేసేటప్పుడు మనకి ఈ బిట్ రేట్ చూడండి, 4 బిట్ క్వాంటైజేషన్ చేసినప్పుడు ఈ స్టెప్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అంటే మనం పిక్చర్లో ఉన్న మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని 4 బిట్ ద్వారా మనం క్యాప్చర్ చేయగలుగుతాం. అలాగే 2 బిట్కి వచ్చేసరికి చూడండి స్టెప్ సైజ్ అనేది చాలా పెరిగిపోయింది. సో దీని నుంచి మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. సో శాంప్లింగ్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ మస్ట్ బి హై ఉంటేనే మనం మంచిగా దాని నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం కుదురుతుంది. ఓకేనా? వన్స్ సెన్సార్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని సెన్సార్ సెన్స్ చేసినంత మాత్రాన మనం డిజిటల్ ఇమేజ్ క్వాలిటీగా రావాలని లేదు. ఇక్కడ ఎవరు శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేసేటప్పుడు శాంపుల్స్ మస్ట్ బి
చిన్న చిన్న శాంపుల్స్ ఉండాలి. చిన్న చిన్న శాంపుల్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మనం తీసుకోవాలి. క్వాంటైజేషన్ చేసినప్పుడు చిన్న స్టెప్ క్వాంటైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ బిట్ సైజ్ అనేది ఎప్పుడైతే బిట్స్ ఇంక్రీజ్ అయ్యాయో శాంపుల్ స్టెప్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఆ ఇమేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకోగలుగుతాం, యాక్యురేట్ ఇమేజ్ని తీసుకోగలుగుతాం. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, ఇంటెన్సిటీ రిజల్యూషన్. ఇంటెన్సిటీ రిజల్యూషన్ అంటే ఏదైతే మనం చూడలేనంత ఫైన్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం క్యాప్చర్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ రిజల్యూషన్. ఓకేనా. డిస్క్రిమినబుల్ అంటే స్మాలెస్ట్ డిస్క్రిమినబుల్, మనం అంత చిన్న మైన్యూట్ చేంజెస్ని కూడా మనం అబ్జర్వ్ చేయలేము. అలాంటి మైన్యూట్ అబ్జర్వేషన్స్ని కూడా మనం క్యాప్చర్ చేయగలిగాము అంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ రిజల్యూషన్. ఇమేజ్ ఇంటర్పోలేషన్ అంటే మనకి ఒక పిక్సెల్ వాల్యూ సరిగా లేదు అంటే నాయిస్ వచ్చేయడం వల్ల ఆ పిక్సెల్ వాల్యూ మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఈవెన్ దో ఆ ఇన్ఫర్మేషన్ని మనం నైబర్లో ఉన్న, నైబర్ అంటే ఏంటి, చుట్టుపక్కల ఉన్న, ఇగో ఇది ఉందా, ఇప్పుడు f(1,1) అంటే ఏంటి, దీనికి నైబర్స్ ఎవరు, 0,1, 1,0, 1,2 అండ్ 2,1. సో ఈ పిక్సెల్ కి నైబర్స్ ఎవరు, దీస్ ఆర్ ద 4 సైడ్ నైబర్స్, ఎడ్జసెంట్ నైబర్స్, అలాగే డయాగ్నల్ నైబర్స్ కూడా ఉంటారమ్మా. డయాగ్నల్ నంబర్స్ అంటే 0,0, 0,2, 2,0 అండ్ 2,2. ఓకేనా, అర్థమైందా నీకు? ఇప్పుడు నేను ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను అంటే ఇమేజ్ ఇంటర్పోలేషన్. ఇంటర్పోలేషన్ అంటే మనకి ఆ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ దాని చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ నుంచి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఓకేనా, ప్రాసెసింగ్ ఆఫ్ యూజింగ్ నోన్ డేటా టు ఎస్టిమేట్ ద వాల్యూ ఎట్ అన్నోన్ లొకేషన్. ఓకేనా, అన్నోన్ లొకేషన్లో అంటే మనకు తెలియని లొకేషన్లో ఉన్న పిక్సెల్ ఇన్ఫర్మేషన్ని నోన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫరెన్స్గా తీసుకుని ఈ అన్నోన్ వాల్యూని ఎస్టిమేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే ఇమేజ్ ఇంటర్పోలేషన్. ఓకేనా. నియరెస్ట్ నైబర్ ఇంటర్పోలేషన్. నియరెస్ట్ నైబర్ ఇంటర్పోలేషన్ అంటే ఎడ్జసెంట్ సెల్స్ ఉంటాయి కదా, ఎడ్జసెంట్ సెల్స్, డయాగ్నల్ సెల్స్ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ అన్నోన్ లొకేషన్ని ఐడెంటిఫై చేయడం అన్నది ఒకటి. ఇంకొకటి బైలీనియర్ ఇంటర్పోలేషన్, ఇంకోటి బైక్లూబిక్ ఇంటర్పోలేషన్. ఓకేనా, ఇది వచ్చేసరికి 4 నియరెస్ట్ నైబర్స్ని తీసుకుంటే ఇది వచ్చేసరికి 16 నైబర్స్, 16 నియరెస్ట్ నైబర్స్. నైబర్స్ అంటే అర్థమైందా, ఇక్కడ మనకి నైబర్స్ కదమ్మా, పిక్సెల్కి నైబర్స్ అంటే దానికి చుట్టూ ఉన్న పిక్సెల్ ఇన్ఫర్మేషన్ నుంచి దీన్ని ఎస్టిమేట్ చేయడం. ఇది నేను రేపు క్లాస్లో కూడా మళ్ళీ మీకు ఇంకొక చెప్పి స్టార్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్లో నైబర్ ఆఫ్ పిక్సెల్స్, ఇవన్నీ కూడా పిక్సెల్ ఇన్ఫర్మేషన్ f(00). ఇక్కడ f(00) అంటే x = 0 అండ్ y = 0 దగ్గరనే ఇంటెన్సిటీ న్యూమరికల్ వాల్యూ ఈస్ గివెన్ బై ద f(x, 0,0) అండ్ f(2,2) తీసుకున్నాం అనుకోండి, దీనికి 4 ఎడ్జసెంట్ నైబర్స్. ఎడ్జసెంట్ నెంబర్ అంటే పక్కనే ఉన్న నైబర్స్ని ఎడ్జసెంట్ నైబర్స్ అంటాం. ఓకే, అలా కాకుండా డయాగనల్ అంటే దీనికి ఇటుపక్క ఎవరు 1,1, ఇటుపక్క 1,3, ఈ కిందకు 3,1 అండ్ రైట్ డయాగనల్ ఎవరున్నారు 2,2కి 3,3. సో మొత్తం ఎన్ని నైబర్స్ ఉన్నాయి వీటికి, నియరెస్ట్ నైబర్స్ 8 ఉన్నాయి. ఓకేనా, 4 ఏమో ఎడ్జసెంట్ నైబర్స్ అండ్ 4 వచ్చేసరికి డయాగనల్ నైబర్స్. ఓకేనా. సో ఇది నేను నెక్స్ట్ క్లాస్లో కూడా నేను చెప్తాను. మొత్తం డయాగనల్ నైబర్స్ 4 ఉంటారు, మామూలుగా ఎడ్జసెంట్ నైబర్స్ 4 ఉంటారు. మొత్తం నైబర్స్ ఎంతమంది అవుతారు, 8 డయాగనల్ నైబర్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేసాము, నిన్న క్లాస్లోనేమో సెన్స్ చేయడం ఎట్లాగా, సెన్సింగ్ అండ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడుకున్నాము. వన్స్ సెన్సింగ్ ఎక్విజిషన్ అయిన తర్వాత దాన్ని డిజిటలైజేషన్ చేయాలి. డిజిటలైజేషన్ చేయాలి అంటే 1 డైమెన్షనల్ సిగ్నల్ కాదు కాబట్టి మనకి ఇక్కడ 2 డైమెన్షనల్ సిగ్నల్. ఆ 2 డైమెన్షనల్ సిగ్నల్ని డిజిటలైజేషన్ చేయాలి అంటే బోత్ కోఆర్డినేట్స్లో చేయాలి, అట్ ద సేమ్ టైం ఆంప్లిట్యూడ్స్లో చేయాలి. కోఆర్డినేట్స్లో డిజిటలైజేషన్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే శాంప్లింగ్ అంటాము. నెక్స్ట్ digitalization in the amplitude levels is called as quantization. So both coordinates ni and amplitudes ni రెండిటిని కూడా డిజిటలైజేషన్ చేసే ప్రాసెస్ ని 2 ప్రాసెసెస్ కింద డివైడ్ చేశారు. ఒకటి శాంప్లింగ్ అండ్ ఇంకొకటి క్వాంటైజేషన్. ఫస్ట్ శాంప్లింగ్ చేయడం ద్వారా మనకి ఉన్న సిగ్నల్ ని చిన్న చిన్న ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఈ ఇంటర్వెల్స్ దగ్గర ఉన్న ఇంటెన్సిటీ వాల్యూస్, ఆంప్లిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కరస్పాండింగ్ న్యూమరికల్ వాల్యూస్ కింద అసైన్ చేయడమే
క్వాంటైజేషన్. సో ఆ క్వాంటైజేషన్ అయిన తర్వాత ఆ డిజిటల్ ఇమేజ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ మ్యాట్రిక్స్ లాగా, ఎందుకని మనం ఇమేజ్ని m రోస్ అండ్ n కాలమ్స్ కింద డివైడ్ చేసుకుంటాం కదా, ఆ m రోస్ అండ్ n కాలమ్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ దగ్గర ఉన్న న్యూమరికల్ వాల్యూస్ని ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో ఎంత ఉంటుంది ఇది సైజ్ అంటే, మనం ఆ ఇమేజ్ని ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ చేసుకుంటే ఈ మ్యాట్రిక్స్ సైజ్ కూడా అంత m&m ఓకేనా కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎడ్జసెన్సీ 4 adjacent cells ఉంటాయి, 4 neighbor cells ఉంటాయి.